ప్రసాద్ గారి ప్రసంగం వినండి. శ్రీదేవి భాగవత పురాణం, శాక్తేయ పురాణం. ఇది మార్కండేయ పురాణంలోని దేవీ మహాత్మ్యం, శక్తి ఆరాధనా సంప్రదాయంలో విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. ఉప పురాణమని కొందరు అన్నప్పటికీ గ్రంథంలో మాత్రం ఇది మహాపురాణమని పేర్కొనబడింది. ఈ గ్రంథాలలో పరాశక్తి అయిన శ్రీ మాతయే సకల సృష్టి స్థితి లయకారిణి అయిన పరబ్రహ్మ స్వరూపిణి అని చెప్పబడి, ఇంకా అనేక పురాణ గాథలు, ఆధ్యాత్మిక తత్వాలు, భగవన్ మహిమలు నిక్షిప్తం చేయబడి, ఇది త్రిమూర్తులు చేసిన దేవీ స్తోత్రాలతో ప్రారంభమవుతుంది. దీని మూలం వ్యాస భగవానుడు రచించిన దేవీ భాగవత్. ఇందులో 18,000 శ్లోకాలు, 12 స్కందాలు, 318 అధ్యాయాలు ఉన్నాయి. ఇది సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరితం అనే 5 లక్షణాలు గల మహాపురాణం. దేవి భాగవతాన్ని తెలుగులో పద్య రూపంలో, వచన రూపంలో, యథానువాద రూపంలో ప్రచురించిన వారు అనేకులు. వారిలో ముఖ్యులు శ్రీ ములుగు పాపయారాధ్యుల వారు. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి ఆస్థానంలో ఆస్థాన కవి శ్రీ మహాదేవి ఉపాసకులుగా ఉన్న కాలంలో దేవి భాగవతాన్ని మొదటిసారిగా పద్య రూపంలో తెలుగులోకి అనువదించారు. త్రిపురాణ తిమ్మన దొర గారు, కొంతవరకు శ్రీ నోరి నరసింహశాస్త్రి గారు, తిరుపతి వెంకట కవులు పద్య రూపంలో సంతరించారు. శ్రీ దాసు శ్రీరాములు గారు 1907లో 6 నెలల కాలంలో దేవి భాగవత పురాణాన్ని తెలుగులోకి పద్య రూపంలో అనువదించి మహాకవిగా పేరు పొందారు. గాయత్రి తత్వాన్ని ఆధారంగా వృత్రాసుర వధను భాగవత కథగా మత్స్య పురాణం అభివర్ణించిందని చెప్పారు. కవిరత్న కవికుల తిలక శ్రీ యామిజాల పద్మనాభ స్వామి గారు సులభ తెలుగు వచనంలో రచించారు. శ్రీ పిలక గణపతి శాస్త్రి గారు, శ్రీ అయినంపొడి గురునాథరావు గారు, శ్రీ ధూళిపాల రామ్మూర్తి గారు కూడా వచనంలో అనువాదం చేశారు. కాలం మారుతోంది. సంస్కృత రచనలు, పద్య రచనలు చదివి జీర్ణించుకునే శక్తి నేటి తరానికి లేదు. కానీ ఆస్తికత వారి నరాల్లో జీర్ణించి ఉంది. వీరిని ఆకర్షించాలంటే వచనమే, అందులోనూ సులభతరమైన వచనమే శరణ్యమని ఆంధ్ర గీర్వాణ ఉపన్యాసకులుగా, ఆచార్యులుగా లబ్ధ ప్రతిష్ఠులైన ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు సులభ వచన రూపంగా, ఆహ్లాదంగా, ఆనందంగా చదువుకొని తొందరగా అర్థం చేసుకునే వీలుగా శ్రీదేవి మహాత్మ్యాన్ని రచించారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారి పురస్కారం అందుకున్న గొప్ప గ్రంథ రాజు ఇది. ఆచార్య శ్రీ సేముషి వైభవానికి, ఆంధ్ర గీర్వాణాలలో వారికున్న అపార శక్తి సామర్థ్యాలకు ఇది అద్దం పడుతుంది. ఒక రకంగా ఇది చేతిలో ఉన్న ఆధ్యాత్మిక నవనీతం గుటుక్కున వెంకటమే మనం చెయ్యగలిగే అంత సులభంగా డౌన్ టు ఎత్తుగా మనకు అందించారు. దీనిని జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, పునర్జన్మనిచ్చిన గురుదేవులకు అంకితం ఇచ్చి మాతా పితృ గురు రుణం తీర్చుగలరు. అప్పటికే వారికి మురారి సంస్కృత అనర్ఘ రాఘవ నాటకాన్ని సురిచిర వ్యాఖ్యానంతో అర్ధతాత్పర్యాలు రచించిన అనుభవం ఉండనే ఉంది. ఇప్పుడు దేవి భాగవతంలో ఆచార్య శ్రీ సృజనాత్మక ప్రత్యేకతలో దర్శింది. సృజనాత్మకత అంటే కొత్త విలువైన ఊహలను, ఆలోచనలను, రచనలను చేసే సామర్థ్యమే సృజనాత్మకత. లక్ష్య సాధనకు కొత్త పరిష్కారాలు కనిపెట్టడం అన్నమాట. దీని వలన ప్రజలకు కొత్త విధానాలలో సమస్యల పరిష్కారం సాధ్యమవుతుంది. పునరుజ్జీవన కాలంలో దీనికి కొత్త రూపు వచ్చి దీనిపై ఆసక్తి మనస్తత్వ శాస్త్ర, మానవీయ శాస్త్రాలపై ఎక్కువగా కనిపిస్తుంది. వాస్తవికత సృజనాత్మకతో కలిసి పనిచేస్తుందని అందులో నిష్ణాతులు అంటారు. సృజనాత్మకతను సౌందర్యాభిరుచి పరంగా కొందరు, సామాజిక ప్రభావంగా కొందరు భావించారు. అనువాదంలో సృజన పాత్ర. అనువాదం అంటే పునఃకథనం. ఒక భాషలో చెప్పిన దాన్ని మరొక భాషలో చెప్పటం అనువాదం. అంటే మూలంలోని దాన్ని చెప్పదలుచుకున్న భాషలో సరిగ్గా సహజంగా చెప్పడం. దీనిపై అనేక అధ్యయనాలు జరిగాయి. అనువాదంలో సృజనాత్మకత. అనువాదం అంటే ముక్కకు ముక్క అనువాదం కాదు. ఒక భాష నుండి మరొక భాషకు అనువాదం చేసేటప్పుడు అనువాదకుడు అసలు రచన యొక్క భావాన్ని, శైలిని, ఉద్దేశాన్ని పరిగణలోకి తీసుకుంటూ కొత్త భాషలో
అదే భావాన్ని సృష్టించగలగడం. ఇది కేవలం పదాలను మార్చడం కాదు, కానీ ఒక కళాత్మక ప్రక్రియ. ఇక్కడ అనువాదకుడు తన సృజనాత్మకతను ఉపయోగించి అసలు రచన యొక్క ఆనందాన్ని, భావాలను కొత్త భాషలో కూడా సృష్టించగలడు. అంటే మన కవిత్రయ మహాభారతం లాంటిది అన్నమాట. ఇవాళ ప్రపంచమంతా సృజనాత్మక అనువాదాన్ని కోరుకుంటున్నారు. దీనినే కంటెంట్ ట్రాన్స్క్రియేషన్ అంటారు. ఇక్కడ ఎవరికి చెప్పాలి, వారికి మూలం ఏం చెప్పాలనుకుంటోంది అన్నవి చాలా ముఖ్యం. ఇవన్నీ ఆచార్య బేతవోలు గారికి కొట్టిన పిండి నల్లేరుపై నడక. ఏ ఏ జన్మలలో ఏ దేవిని అర్చించానో నాకు ఈ జన్మలో 2 ముక్కలబ్బాయి. దానితో నీ మహిమావళిని ఆకాశ గంగా సదృశ వాక్కులతో అభివర్ణిస్తా, అనుగ్రహించు తల్లి అని శ్రీ రాజరాజేశ్వరీ దేవిని ప్రార్థించారు అత్యంత వినయశీలురై. సాక్షాత్తు జగన్మాత ప్రధాన పాత్ర వహించిన ఈ పురాణ రాజమే అన్నారు. భుక్తి ముక్తి దాయకం అని మనకు అభయం ఇచ్చారు. ఇందులో ధర్మార్థ కామ మోక్షాలనిచ్చే మనోహర కథలున్నాయని, యోగ తంత్ర మంత్రాది శాస్త్రాలు నిక్షిప్తమై ఉదాత్తతను కలిగించాయని, చేతిలో మిఠాయి పట్టుకొని బాలులను ఆహ్వానించినట్టు ఆకర్షించినట్టు చదువులను ఆకట్టుకొని. ఇప్పటికీ ఆంధ్ర ప్రాంతంలో తాంత్రిక మతానుయాయులు ఉన్నారని, అందుకే దేవీ భాగవతం ఇక్కడ బాగా ప్రసిద్ధి చెందిందని. దీనికి కారణం జగజ్జనడి విజయవాడిక అయిన బెజవాడలో శ్రీ కనకదుర్గా మాత ఇంద్రకీలాద్రిపై కొలువు ఉండటం కూడా గొప్ప విషయం అన్న. తమకున్న అనుభవం వల్ల కథాభాగాలు తేలికగానే అనువదించగలిగానని, తాత్విక విషయాలు కొంత ఇబ్బంది పెట్టిన నీలకంఠుల వారి తిలక్ వ్యాఖ్యానం బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ గారి సౌభ్రాతృత్వంలో ఒడ్డుకు చేరగలిగానని కృతజ్ఞతలు ప్రకటించారు. తాంత్రిక ఉపాసనా విషయాలలో ఏ వైపుకు మొగ్గకుండా మధ్య మార్గాన్ని అనుసరించానని చెప్పుకోడు. వ్యాస భగవానుడే గుట్టుగా ఉంచిన వాటి గురువే శరణ్యం అనుకున్న చోట్ల వివరించే ప్రయత్నం చేసి పాఠకులను కీకారణ్యంలో పడవేయటం ఇష్టం లేక వివరించే ప్రయత్నం మార్గం సుగమం చేశానన్నారు. ఇది తన తెలియని అజ్ఞానానికి నిదర్శనమని నిర్భయంగా వినయంగా ఒప్పుకున్న తీర్థక్షేత్ర దైవత వర్ణన విషయంలో వ్యాసవాణి అమృత ధారలను తిరిగిస్తుందని, ఆనంద లాస్యం చేస్తుందని, వాటిని వచనంతో పెడితే బాణీలో మార్పు వస్తుంది కనుక ఆ బాణీ పట్టుకోవటానికి తన శక్తి ధార పోయాల్సి వచ్చిందన్న. ధ్వని సంపుటీకరణం వల్ల వ్యాసోద్దేశ ప్రయోజనాన్ని యథాతథంగా అందించే ప్రయత్నం చేశారు. ప్రధాన స్తోత్రాలలో మనం దీన్ని గమనించవచ్చు. తెలుగు పాఠకులకు, దేవీ భక్తులకు ఇది పారాయణ గ్రంథంగా ఉండాలని ఆయువు పట్టు అయిన అన్ని శ్లోకాలను ఉదహరించారు. కవితా సౌరభాలను గుబాడించే శ్లోకాలు కూడా యథావిధిగా ఉదహరించి మహోపకారం చేశారు. ఇవి అనువాదానికి అదనపు విలువలను సంతరించాయి. సాంకేతిక అప్రసిద్ధ పదాలకు బ్రాకెట్లో అర్థాలు ఇవ్వడం గొప్పగా ఉంది. కొత్త పదాల పరిచయానికి ఇది రాజమార్గం అవుతుంది. సులభ తెలుగు శైలిలోనే రాసిన ఉదాత్తతకు భంగం రాలేదు, చిక్కదనం చడలేదు, మూలంలోని అందాలను చెదరనివ్వలేదు, మాసిపోనివ్వలేదు. తెలుగు వచనానికి ఉన్న ఒడుపు వయ్యారాలు త్యాగం చేయలేదు. శైలి రామణీయకత కోసం కారకాన్ని మార్చుకుని అవసరమైన చోట 1-2 పదాలు అదనంగా చేర్చారు. సంస్కృత మూలంలో దేనిని మార్చలేదు, ఉన్నదేది జార్చను కూడా లేదు. యజ్ఞ చరితం దేవ్యాస్తత్వం లోకహితవే నిర్యాజయా కరుణయా పుత్రే మాతురి యథా తథా అన్నట్టు అమ్మ వడిలు మాతృవాత్సల్యం అనుభవించారు బేతవోలు. తృతీయ స్కంధంలో జనులకు హితమైందే సత్యం, జ్ఞానులు విముక్తులు అంతర్యజ్ఞం చేయాలి, నిర్దుష్టంగా యుక్తియుక్తంగా అత్యంత జాగ్రత్తగా యజ్ఞం చేస్తేనే సత్ఫలితాలు లభిస్తాయి. మునులకు, మోక్ష కాములకు, మహాత్ములకు, విరాగులకు,
పూర్ణ యజ్ఞమైన మానవ యజ్ఞం మాత్రమే చెప్పారు. దీనికి ఏ దోషాలు అంటవని విష్ణుమూర్తి దేవీ యజ్ఞం చేసి దేవాది దేవుడయ్యాడు అని యజ్ఞ ధర్మాన్ని చాలా వివరంగా తేలిక భాషలో చెప్పారు. మహాదేవిని యోగ విద్యా రహస్యం చెప్పమని హిమవంతుడు అడిగితే జీవాత్మ పరమాత్మల సమైక్యతే యోగం అని చెప్పింది. సప్తమ స్కంధంలో విశ్వమే బ్రహ్మ అనే అనుభవం కలిగినవాడు బ్రహ్మభూతుడు, ప్రసన్నాత్ముడు, దేనికి వెరవడు. ఉత్తమ దేవీ క్షేత్రాలను వివరిస్తూ కామాఖ్యాయోని మండలం కంటే ఉత్తమోత్తమ దేవీ స్థానం ఎక్కడా లేదు అన్నది. ధర్మం వల్ల భక్తి, భక్తి వల్ల వరం లభిస్తాయి, పరం లభిస్తాయి. అష్టమ స్కంధంలో మేరు పర్వత శిఖరంపై ఉన్న నేరేడు చెట్టు నుండి ఏనుగు తలలంత జంబూ ఫలాలు రాలి పగిలిపోగా జంబూ నది ఏర్పడి అని భవుడు ఒక్కడే దేవుడని, ఆయన బ్రహ్మ అక్షి గోళాల నుండి అంటే కళ్ళ నుండి జన్మించాడని, ఆయన సంకర్షుడిని సదా ధ్యానిస్తూ దేవీ గణంతో ఇలావృతంలో ఉంటూ లోక కార్యం చేస్తాడని నారద మహర్షికి విష్ణువు బోధించాడు. రాధికారాధన, దుర్గారాధన కూడా ఇందులో ఉన్నాయి. దశమ స్కంధంలో అగస్త్యుని దక్షిణ యాత్ర, స్వయంభూ వింధ్యవాసిని ఉపాసించడం, మన్వంతరాలలో వివిధ నామాలతో దేవి ఉపాసన, మహిషాసుర వధ, భ్రామరీ ఉపాసన. ఏకాదశ స్కంధంలో సదాచార నియమాలు, శౌచం, రుద్రాక్ష భేదాలు, భస్మధారణ, జపం, వైష్ణదేవం, ప్రజాపత్యం మొదలైనవి. చివరి ద్వాదశ స్కంధంలో గాయత్రి మంత్రాక్షర మహిమ, కవచం, గాయత్రి హృదయం, స్తోత్రం, అష్టోత్తర సహస్రనామాలు, దీక్షా ప్రదానం, స్కండిల కుండల సంస్కారాలు, దీక్షా స్వీకారం, ఇంద్రాది దేవతలు దైత్యులతో యుద్ధం చేసి నిర్జించి విజయ గర్వంతో సంబరాలు చేసుకుంటుంటే కేనోపనిషత్తులోని విధంగా వారి గర్వాన్ని ఉమాదేవి అణచడం, మహాదేవి ఆత్మ ఆవిష్కారం, గాయత్రి మహిమ, దేవీ శక్తులు, పరిచారకులు, అష్టమాతృకలు, షోడశదళ పద్మం, చింతామణి గృహం, శ్రీమాత, జనమేజయుని మనశ్శాంతి, శ్రీదేవి భాగవత ఫలశ్రుతి చెప్పి సచ్చిదానంద రూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హిరిమయీం దేవి ధియో యోన ప్రచోదయాత్ అంటూ వచన శ్రీదేవి భాగవతాన్ని ముగించారు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు. మీరింతవరకు బేతవోలు రామబ్రహ్మం గారి జయంతి సందర్భంగా దేవి భాగవతం, బేతవోలు వారి సృజనా చాతుర్యం ఈ అంశాన్ని గురించి శ్రీ గబ్బిటి దుర్గాప్రసాద్ గారి ప్రసంగం విన్నారు.